నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరుచుకుని ఉన్నాను, నాకు కాలు జారలేదు. ఆశాభావం ఏంటంటే, ప్రతిరోజు నా యొక్క జీవితంలో ప్రభువా, ప్రతిరోజు నా యొక్క క్రియల్లో ప్రభువా, కాలు జారే స్థితి వస్తుంది. నేను మాటల ద్వారా, నా ప్రవర్తన ద్వారా, నాకున్న అద్వితీయమైన సంబంధాల ద్వారా నేను నా ప్రయత్నాలను కాలు జారే విధంగా చేస్తున్నానయ్యా. నన్ను క్షమించండి ప్రభువా. నీ మార్గములందు నేను వేసే అడుగులు స్థిరత్వం పొందుకునే కృపను మాకు దయచేయి. ఆ స్థిరత్వంలో బ్రతకాలి, ఆ స్థిరత్వం ప్రకారమే ఉండాలి, ఆ స్థిరత్వ క్రియల్లో మేము ముందుకు వెళ్ళాలి అని ఆశాభావంతో దేవుణ్ణి అడిగితే ఆ ఆశలు సమకూరుస్తాడు. దేవుడు నీకు తన వాక్కుకు అనుగుణంగా, తన మాటకు అనుగుణంగా నీ నడతను స్థిరం చేస్తాడు. దేవుని వాక్కులో శక్తి మూలంగానే ఆ వాక్కు కలిగిన వెలుగులో నువ్వు నడవాలి, ఆ వాక్కు కలిగిన క్రియల్లో నువ్వు నడగాలి. తప్పటడుగు దేవుడు వేయనివాడు, నిన్ను కాపాడేవాడు అసలు కునికేవాడే కాడు.